ఏ శుభకార్యానికైనా శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకొని అందరినీ ఆకట్టుకున్న మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ప్రస్తుతము దర్శకుడిగా తెర మీద కనిపించబోతున్నారంటే తెర మీద తన పేరు దర్శకుడిగా రాబోతుంది. దర్శకుడిగా మారారనమాట. అంటే సొంత తన కుమార్తెను ఒక హీరోయిన్గా పెట్టి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా కూడా తీశారు. సరే, రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న పృథ్వీరాజ్ గారు అదే వైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు. ఆయనకు ఇంకా దర్శకత్వం వహించేంత సమయం కూడా ఉందా ఏంటి? అసలు కొత్త రంగుల ప్రపంచం అనే టైటిల్తో ఎందుకు సినిమా తీశారు? ఆ సినిమాకి తన కుమార్తెను ఎందుకు హీరోయిన్గా పెట్టారు ఏంటి అన్న విషయంతో పాటు ఇక రాజకీయ విషయాలు కూడా మనం ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. ప్రస్తుతం మనతో పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. నాగరాజు గారు ఎలా ఉన్నారా? చాలా రోజులైంది మీ గొంతుకు విని. చాలా రోజులైందండి. చాలా రోజులు బాగా స్మార్ట్ తయారైనట్టున్నారు. అంటే ఇప్పుడు కంప్లీట్ జిమ్, యోగా ఏదో దరిద్రాలు లేవు కదండి. అందుకని హాయిగా ఉంది. మనం అంటే దరిద్రం అంటే భావజాలం అనేది ఎవరికైనా ఓ వ్యక్తికి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చినట్టు కంట్రోలింగ్ లేదు. మనం ఏదైనా మాట్లాడచ్చు ఎదటివాడికి హానికరమైనంత వరకు, చెయ్యి అంతవరకైనా విసరొచ్చు. కానీ ఒక 10 ఏళ్ళు అక్కడ ఉండిపోయి ఏదో జీతం లేని బత్యం ఏదో ఊడిగం లాగా చేదరాలు, చేత్కారాలు, బయటికి అవమానాలు, బయటికి పంపటాలు అవన్నీ పోయి అవన్నీ వద్దనుకుని స్వచ్ఛంగా మాట్లాడాలి, స్పష్టతతో మాట్లాడాలి, మనం గౌరవించాలి. ఉండే లోతుల్లోంచి అంటే నిజాలే మాట్లాడాలి. అబద్ధం అనేది అసలు మనం మాట్లాడకూడదు. మాట్లాడను నేను, కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. అవి కూడా ప్రజలు, ప్రేక్షకులు గమనించారు. ఎందుకు ఇతను మాట్లాడాడు, క్లచెస్ ఉండటం వల్ల అలాగా జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసండి. సో అలాగా సరే, మనం ఆ ప్రజలకు తెలిసిన విషయాలు, రాజకీయాల గురించి ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ కొద్దిసేపు మాట్లాడదాం. ప్రస్తుతం ఓకే, మీరు ఒక కమెడియన్గా సినీ ఇండస్ట్రీలో మీ ముద్ర వేసుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనేకి సినిమా బాగుంటుంది, మంచి కామెడీ పండిస్తారు ఆయన, మీ డైలాగులు అన్నీ కూడా బాగుంటుంది అనేది ఇంతవరకు. అంటే మీ వాళ్ళు సినిమా రాజకీయ రంగంలో ఉన్నా కూడా మీ పంచులతో అందరినీ ఆకట్టుకున్నారు. పృథ్వీ గారు అంటే ఏంటనేది ఆకట్టుకున్నారు. ఎస్వీబీసీలో ఉన్నప్పుడు కూడా అందరినీ ఆకట్టుకున్నారు. టీటీడీ భక్తులు అందరినీ ఆకట్టుకున్నారు. ఇంత బిజీగా ఉన్న మీరు తొలిసారిగా దర్శకుడిగా మారిపోయారు. మొదటి సినిమా కొత్త రంగుల ప్రపంచం అని టైటిల్ పెట్టారు. ఏంటి అసలు దర్శకుడిగా ఎందుకు? లాక్డౌన్ టైంలో, మన కోవిడ్ టైంలో అప్పుడు ఏం వ్యాపకాలు లేవు కదండి. ఏదో సినిమాలు వస్తే పాత సినిమాలు చూడటం, భోజనం చేయడం, పడుకోవడం ఇంట్లోనే. సరే, ఒక కథ మనం ఎప్పటి నుంచో ఒక అలాగా గాల్లో ఉంది ఒక లైను, దాన్ని మనం కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఒక లవ్ స్టోరీ, ఒక టీనేజ్ లవ్ స్టోరీ విత్ సినిమా బ్యాక్ డ్రాప్. సో కథ బాగా వచ్చింది. వచ్చాక ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, చాలా మంది కో డైరెక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళాను, అడిగాను. అడిగితే ఏముందిలే అంటే, ఎప్పుడైనా ఎదటోడు చూస్తే అవతలోడికి చులకన కింద అప్పట్లో ఇవన్నీ ఉన్నాయి కదండి మనకి. ఏదో కథలో ఏదో అన్నారులే అన్నారు. సో పెద్దలందరికీ చెప్పానండి, నాకు తెలిసిన డైరెక్టర్స్ అందరికీ, వీడెవడో బాగా రాశాడయ్యా కథని, షార్ట్ డివిజన్ కూడా వేసాడు, వాండే చేసామను అన్నాడు. ఆ వాడెవడో కదండి నేనే అన్నాను. రాఘవేంద్ర గారి దగ్గర కూడా ఇదే చెప్పాను. బాగా తీసేవయ్యా నువ్వు సాంగ్స్, ఒక సాంగ్ ఆయనే రిలీజ్ చేశాను. ఇంకా చూడక్కర్లేదు, బ్రహ్మాండం, ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. అలాగా నేను డైరెక్టర్ అయ్యానండి. డైరెక్టర్ అయ్యాను. ఇంకా ఆడిషన్ పెట్టి హీరోయిన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పటికీ మా పాప హోటల్ మేనేజ్మెంట్ చేసి షీ యూస్ టు గో మలేషియా ఫర్ జాబ్ పర్పస్. తనకి ఇంట్రెస్ట్ ఉంది, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. నాకు తెలియదు ఇవన్నీ. సరే, చెన్నైలో చేసిందండి తను. అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డ్యాన్స్ కానీ ఇది కానీ, షీఈ్ ఎ క్లాసికల్ డాన్సర్ ఫ్రమ్ బేసిక్ నుంచి, ఫస్ట్ నుంచి. సో సినిమా డ్యాన్సు, దీనికి సంబంధించిన మాడ్యులేషన్స్, మోకాభినయం, మైము, ఇవన్నీ మొత్తం నేర్చుకుని ఒక రోజు వచ్చి అన్ని సర్టిఫికేట్లు నా దగ్గర పెడితే నాకు షాక్. సర్లే చూద్దాం అని అన్నాం, కానీ షీఈ్ నాట్ హీరోయిన్ అని అనుకోలేదు ఫస్ట్. తర్వాత ఆడిషన్ చేసాం, ఎవరు కరెక్ట్ రేంజ్లోకి ఫిక్స్ కాల. సరే, మన పాపని ఆడిషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆడిషన్ చేసాం. 100% మొత్తం అందరూ చెప్తే ఇంకా ఎదురుగుండా పెట్టుకుని నువ్వు ఎక్కడో ఎదుగుతున్నావు, సంతలో పిల్లలను పెట్టి సంత అంత ఎదిగినట్టు, రెడీ అని చెప్పి మేము ఫోటోషూట్ అన్నీ చేసాం. సెట్ అయిపోయారు. హీరో కూడా మోడల్ అండి అతను మా ఫ్రెండ్ కొడుకు. అతను కూడా ఏదో చూడండి ఏదైనా క్యారెక్టర్ అన్నాడు వాళ్ళ ఫాదర్.
లొకేషన్ రాగానే ఫోటోషూట్ జరుగుతుంటే సార్ ఒక విలేజ్ యాంగిల్ ఉంది మనకి సిటీ బ్యాక్డ్రాప్లో కావాలి కుర్రోడు రెండింటికి తను సరిపోతాడని కెమెరామెన్ అన్నాడు శివారెడ్డి అనే కెమెరామెన్ కడపతను చూడండి మేము తీసుకున్న వాళ్ళందరినీ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళే ఇతను ఒంగోలు హీరో సరే ఆ శివారెడ్డి కృష్ణ కెమెరామెన్ పెట్టాక నన్ను డాడీ డాడీ అని పిలుస్తుంటాడు మామూలుగా అద్భుతంగా ఉన్నారు డాడీ ఇద్దరు షూట్ అవుతారు ఫస్ట్ డే మేము ఒక లైట్ సీన్ పెట్టాం దాన్ని చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు 10 సినిమాలు చేసిన హీరోయిన్లో చేశారు మా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా అలాగా కొత్త డైరెక్టరు కొత్త ప్రొడ్యూసరు కొత్త హీరోయిన్ కొత్త హీరో అలాగా కొత్త రంగుల ప్రపంచం అంతే అలాగా సెట్ అయిపోయింది కొత్త వారికి మాకు అవకాశం ఇవ్వలేదు కదా మీ సినిమా అంటే దాంట్లో మేము పెట్టగా మీకు రాసే క్యారెక్టర్ దాంట్లో రాలా ఏదంటే కంప్లీట్ విలేజ్ నేటివిటీ సిటీ బ్యాక్డ్రాప్ జరిగిందండి బాగా వచ్చిన సాంగ్స్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మేము పనికి రామంటారా ఎందుకు పనికిరారండి ఈసారి తప్పకుండా మిమ్మల్ని వాడతాం కింద పొట్ట పైన బట్ట ఉంటే పనికి రావాలి అయ్యే ఉండవండి బ్రహ్మానందం గారి బట్టతలు కూడా యాక్ట్ చేస్తాం అది ఇక్కడ కాదండి అసలు మామూలుగా వొకాబులరీ బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు మనకు కావాలి నెక్స్ట్ మా సినిమాకి మిమ్మల్ని డెఫినెట్ గా పెడతాం మేము మనకున్న పరిచయాన్ని ఖచ్చితంగా ఏంటి అసలు కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటి అసలు ఏం థీమ్ ఏంటి ఒక లవ్ ఉందండి ఒక ఎమోషను ఒక దాంట్లో నేను సినిమా డైరెక్ట్ చేస్తూ దాంట్లో కథలో డైరెక్టర్ ఉంటాడు అది కూడా చాలామంది మా సీనియర్స్ అందరూ వేరే ఉండి పెడితే ఆ టైమింగ్ ఉండదు నువ్వే చేయి నీకు కథ మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ఒకటి వీళ్ళిద్దరికి పిల్లర్ లాగా మధ్యలో ఓ క్యారెక్టర్ రాజనాల్ గారి మనవుడిని విలన్గా పెట్టాం తను చేశాడు విజయ రంగరాజు భైరవ దీపం విలన్ విజయ రంగరాజు ఎంటైర్ డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టాడు తండ్రి ఒకప్పుడు ఆయన చూస్తే చాలా భయంకరంగా ఉండేవాడు మాంత్రికుడు అతను పాజిటివ్ గా ఉండి తర్వాత ఒక విలన్ గా మారతాడు అతను నా కెరీర్లో ఒక సీన్ అంతా ఏడుస్తూ డబ్బింగ్ చెప్పాడండి అది హైలైట్ అది ఒక కరడు కట్టిన విలను ఎక్కెక్కి ఏడుస్తుంటే నిజంగా మాకే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి అంత అద్భుతంగా చేశాడు అతను సో ఇక ఇది దీని వరకు వచ్చేటప్పటికి నా టైపు కామెడీ సీన్స్ ఉన్నాయండి ప్లస్ హీరోయిన్ ఏంటంటే బేసిక్ పాయింట్ అది అప్పుడే రివీల్ చేయకూడదు ఒక కోరికలు తీరని ఒక అమ్మాయి ఎలాగా ఇదైంది అది కంప్లీట్ ఇది హర్రర్ జోన్ కూడా కాదు మళ్ళీ ఇది ఒక భయం ఉంటుంది ఇప్పుడు ఇదే బిల్డింగ్ అనుకోండి దీంట్లో తెలియని ఒక భయం ఉంది కానీ బ్లడ్ లేదు ఆ సీన్ ప్రకారం ఆ ఎమోషన్ ప్రకారం భయపడుతుంటారు అలాగా దాంట్లో కామెడీ ఉంది మళ్ళీ డైరెక్టర్ అనేవాడు ఎంత బాండ్ అయి ఉంటాడు సినిమాకి మదర్ చచ్చిపోయినా కూడా అంత్యక్రియలకు వెళ్ళలేని పరిస్థితి అండి షూటింగ్ ఆగిపోద్దని సో అలాంటి ఎమోషన్ ఉంది సో రకరకాల వేరియేషన్స్ నేను చెప్పే డైలాగులు అందరూ హీరోలే మా బాలయ్యది కూడా ఇక్కడ 6 అడుగుల ఆటం అది అలాంటివి ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి సో ఇలాగా అన్నీ వచ్చిన ఫైట్లు ఉన్నాయండి ఫైట్ చూస్తే మీరే అంటారు పృథ్వీ గారు మీరు ఏంటి ఫైట్ ఏంటి ఇంత రిస్క్ ఎందుకు చేశారని అంటారు మీకుందా నాది ఒక ఫైట్ ఉందండి మరో బాలయ్యని చూస్తారా ఫైట్ అలాగే హీరోకి సంబంధించి హీరోయిన్ సంబంధించి ఒక 4 ఫైట్లు ఉన్నాయండి మొత్తం ఒక ఐటమ్ సాంగ్ ఒక 3 లవ్ సాంగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ప్యాక్ ఐటమ్ సాంగ్ బాంబే నుంచి తెచ్చామండి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి మా మార్క్ ఉంటుందండి పాటలో కూడా లాస్ట్ లో నన్ను మెస్మరైజ్ చేయడానికి గట్టిగా కౌలించుకుంటూ వస్తే 30 years ఇక్కడ అంట నా దగ్గర చిన్నవి అది అండి ముంబై నుంచి అంత మాకైతే బడ్జెట్ ఎంతండి బడ్జెట్ దగ్గర 3 crores వరకు అయిందండి చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మామూలుగా నేను జనరల్గా బయట వాళ్ళని తెచ్చి కూర్చోబెడతానండి ఏదైనా జరుగుతున్నప్పుడు వాడు కరెక్ట్ జడ్జిమెంట్ ఆడియన్ అది చూసి అన్న అని ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి సజెషన్ అని ఒకసారి సౌండ్ వినడం కోసం ఒకసారి మొత్తం సినిమా వేసాం ఒకసారి డైలాగ్ వినడం కోసం మొత్తం చూసా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నారు ఆడియన్ లాగా సో పర్వాలేదు మనం అంటే దీంట్లో ఏమైందంటే నా మాటలు ఎలాగ పలుకుతున్నాయి థియేటర్ మీద ఇతర పాత్రలోంచి కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా మీరే అంతే పృథ్వీరాజ్ గారు సంగీత ఆదిత్య అని నా మిత్రుడు తను మ్యూజిక్ పృథ్వీరాజ్ బాలినేని అని చూడొచ్చు అనమాట అంతే
ఇంకా స్క్రీన్ మీద కూడా అంతే డైరెక్టర్, కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే పృథ్వీరాజ్ ఇప్పుడు బాలచంద్ర. దాసనారాయణ గారు వేసుకున్నారు చూడండి ఒక టైటిల్ అలాగా, దాసనారాయణరావు గారు. అప్పట్లో మేఘాలు ఉండేవి, అవే దానికోసం వెళ్ళేవారు జనం చూడటానికి. రాఘవేంద్ర గారు బిఏ అని వేసేవారు, నేను పృథ్వీరాజ్ ఎంఏ అని వేస్తాను. ఎం ధర్మరాజు ఎంఏ టైప్, పృథ్వీరాజు ఎంఏ అనమాట. ఓకే, త్వరలో మీ మొట్టమొదటి డైరెక్షన్లో వస్తున్న సినిమా సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇకపోతే ఇంకా మనం ఒక్కసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడాలండి. వేడి వాడి రాజకీయాలు ఏంటి, వైఎస్ కాంపౌండ్ నుంచి దూరం అయిపోయాక మెగా కాంపౌండ్కి దగ్గర అయినట్టున్నారు అసలు. ఇప్పుడు వైఎస్ కాంపౌండ్ అంటే పాపం నా మిత్రుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా కష్టపడి రూరల్లో అండి, నెల్లూరులో మీకు నీతి నిజాయితీ గల ఎమ్మెల్యే రూరల్లో అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా తను గెలిచాడు. టీడీపీ గవర్నమెంట్ మంచి పీకులో ఉన్నప్పుడు కూడా అతనే ఎమ్మెల్యే వైసీపీ తరఫున. ఎలాగా పోరాడతాడంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ నల్లాలు కరెక్ట్గా లేవు, వర్షాల వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని ఈ నల్లాల్లో పూడికలు తీస్తారా లేదా, నేను దాంట్లో కూర్చుంటే దాంట్లో కూర్చున్నాడు అతను కరెక్ట్ అండి, ఆ బురదలోనే. అలాంటి వ్యక్తికి లాస్ట్లో పట్టాభిషేకం చేసి బయటికి పంపారు. ఏంటంటే వీడు నీతి నిజాయితీగా ఉన్నాడు, మనకి అడ్డం పడుతున్నాడు. మనం మెంగాలంటే కొన్నింటికి అడ్డం వీడు, ఈయన తీసేయాలి, ఏదో ఒకటి చేసి పక్కకు తోస్తారు. సో అలాగా అక్కడ ఏం లేవండి. కుర్చీలో ఉన్నారు సలహాదారులు బోల్డ్ మంది, కానీ సలహాలు ఎవరికి ఇస్తారో తెలియదు. ఇలాంటి వాటికి సలహాలు ఉపయోగిస్తారు. సో ఈ సలహాలన్నీ పక్కకు పోయి మంచి శ్రీరామరాజ్యం వస్తుంది 2024. శ్రీరామరాజ్యం అంటే ఎవరు, రాముడు? రాముడు డిసైడ్ చేస్తారండి వాళ్ళే వచ్చాక. కౌంటింగ్ అయిపోగానే ఎవరు రాముడు ఎవడు కృష్ణుడు అని అప్పుడే తేలిపోద్ది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి ఆవిర్భావ సభలో, లాస్ట్ డైలాగు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు. ఆయన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అన్నారు. వెంటనే విజల్స్ పడి ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా వరకు మార్పు చాలా వరకు వచ్చింది. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వస్తే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎక్కడ కూడా జనసేన నుంచి అభ్యర్థులు లేరు కదా. అంటే అభ్యర్థులు లేరండి, అభ్యర్థులు ఎవరిని పెట్టలేదు. అంటే పార్టీ నిర్మాణ దశలో ఆయన ఏంటంటే దాని మీద ఇదివరకు పొలిటికల్ స్పీచెస్ నేనే ఒక 10 సార్లు రికార్డెడ్ వీడియోని 10 సార్లు నేనే చూసి నేనే తప్పట్లు కొట్టేసి అంత అడావిడి చేసే ఉండేది. ఎందుకంటే పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఎవరిని తిట్టలేదు. మీరు చూడండి, హార్ష్గా ఎవరితో మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మళ్ళీ ఏదో చెప్పో ఏదో చూపిస్తారు, మనం మాట్లాడవచ్చు అని మా బాబాయ్ పేరు నాని, కొడాలి నాని, ఆవిడ ఉంది కదండి టూరిజం మినిస్టర్, ఆమె అనకాపల్లి డైమండ్ రాణి, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం ఎవరండి? అమర్నాథ్ అండి. ఆయనకి ఇప్పుడు బెల్లం ఉందండి, బెల్లంలో ఎన్ని రకాలు, గ్రేడ్ 1 ఏంటి, గ్రేడ్ 2 ఏంటి, గ్రేడ్ 3 ఏంటి, అవి చెప్పమనండి చాలు. ఎందుకు అనకాపల్లిలో ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, అమ్మవారి పూజలు ఎన్నింటికి మొదలు పెడతారు, ఇది చెప్తే చాలండి. మనకి ఐటీ మినిస్టర్ ఎందుకు, మనకి అయ్యో అడుగుతారు. అమ్మవాళ్ళు అంటాడు ఏదో పెట్టారు, అక్కడ ఏదో మేము సంతకాలు పెట్టామంటాడు. 15 కోట్లు ప్రజల ధనాన్ని గిఫ్ట్లకి భోజనాల కోసం కుక్కల్లో ఎగబడినట్టు ఎగబడి రాష్ట్రం పరువు మొత్తం తీశారు. ఎందుకు? ఏది మనం జరిగింది కానీ సమ్మిట్. అవును, సమ్మిట్కి జేబులో చాలా పెద్ద పెద్ద వచ్చారండి, అదానీ వచ్చారు, అంబానీ వచ్చారు, అలాగే ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఉన్నాడు అక్కడ. ఏదండి వచ్చేసిన ఇన్వెస్ట్మెంట్లు లక్షల కోట్లు వచ్చేసినాయి. 13 లక్షల కోట్లు మొన్ననే కదా అయిపోయింది, లాస్ట్ మంత్ కదా వచ్చేసినండి. ఎవరో ఒక ఆయన ఈ మంత్ మార్చి జేబులో డబ్బులు లేవు, కంపెనీ పెట్టేశాడంట. ఏమైనా నీ దగ్గర ఏమైనా 1 లక్ష ఉందండి, 1 లక్షతోటి నువ్వు ఎలారా పెడతావు నువ్వు కంపెనీ? నీకు 26,000 ఎకరాల భూమే, ఏం పెడుతున్నారా, ఏం సాధిస్తుంది? ఆల్రెడీ అంటే నేను షూటింగ్ వెళ్ళి 10 రోజులు ఆ కొండ చుట్టూ తిరిగాను నేను. ఋషికొండ చుట్టా? ఋషికొండ మొత్తం గొరిగేశారండి, గుండు కొరికినట్టు. అది దానికి ఏమో మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేశారు. తిరిగారు అక్కడే మా షూటింగ్ రోజు. ఏదో ప్లస్ కూర్చొని ఇది గ్రీన్ మ్యాట్ లాగే గ్రీన్ కవర్లు ఏంటి, అది నాకు అర్థం అవ్వదు. ఋషికొండ ఎందుకు గొరవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఉన్న ప్రజల మీద ఏమైనా రాళ్ళు పడిపోతున్నాయా, లేకపోతే ఏమైనా నదులు, పోలవరం ప్రాజెక్ట్ లాంటిది ఏమన్నా అక్కడ వాటర్ కోసం కిందంతా గొరగమన్నారా? ఏం లేదు కదా. ఇది ఇప్పుడు బీచ్ అది ఉపయోగపడదు కాబట్టి అండి, ఆ సముద్రం అది, లేకపోతే దాన్ని కూడా తరలించేసేవాళ్ళు ఈ పాటికి. ఇప్పుడు మీరు భలే చెప్తారు. అంతేనండి. ఇప్పుడు మా స్లోగన్ ఒకటే అండి, మేము పేద ప్రజలకి బ్రహ్మాండంగా పనిచేసాం. వాళ్ళు చెప్పారు మేము జనసేనలో ఉన్నాం. ఉన్నారా? ఉన్నాం. సభ్యత్వం తీసుకున్నారా? సింపథైజర్ ఆఫ్ జనసేన.
ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆ. సభ్యత్వం కూడా త్వరలో తీసుకుంటాం. పొత్తులు అడిగినట్టు మమ్మల్ని సభ్యత్వం తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఆ, మీ పని మీరు చేయండి, ఆ. మా పని మేము చేస్తాం టైం వచ్చినప్పుడు. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయినారు మీరు. వైఎస్ కాంపౌండ్ లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా దేవుడు, మా రాముడు, మా హీరో అని పొగిడారు కదా మీరు. చాలా మంది పోడారు నాకన్నా ముందు. మీరు పొగిడారు, ఏదో మీరు తప్పు చేశారు కావచ్చు, వెనకల నుంచి వాటేసుకోవడం, ముందు నుంచి వాటేసుకోవడం ఏదో చేశారు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే అండి, మీరు ఒకటి చెప్తాం, వెనక నుంచి నేను వాటేసుకున్నాను, ముందు నుంచి వాటేసుకున్నాను, ఎవడైనా చూశాడా? ఆడియో బయటకు ఆడియో అని అన్నారు, ఇది పృథ్వీరాజు ఆడియో అన్నారు. అవును, ఆడున్నాడు నటరాజు రాముడు అని ఒకడు, ఆ పేరు పెట్టడం కూడా వేస్ట్. అతను ఒక ఎంపీ, బాధ్యత గల ఒక ఎంపీ. నటరాజు రాముడా? మామూలుగా అంటున్నానండి, భారతదేశ చరిత్రలో ఒక 9 ఓట్లతో గెలిచిన ఎంపీ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో, కొనతాల రామకృష్ణ గారు అని. 9 ఓట్లు, 9 ఓట్స్ తోటి. ఆయన పేరు సెంట్రల్ హాల్లో హిస్టరీ ఎవరైతే చేశారో వాళ్ళవన్నీ ఉంటాయండి అక్కడ పేర్లు. అవన్నీ ఒక మహానుభావుడు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఉన్న పార్లమెంట్లో ఒకడు జిప్పు బయటికి తీసి నా గన్ను చూడండిరా, అది కూడా నిజంగా పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున యుఎస్ నుంచి తెల్లారుజామున ఏదో గింగ్ గింగ్ అని మోగుతుంటే ఏంటో చూసా, ఏంట్రన్నా ఈ దరిద్రం నాకెందుకు పెట్టేవారు నువ్వు అంటే, బావా మనకు తెలిసిన చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, స్నేహితులు కానవులకు కూడా ఎవరిని చూడొద్దని చెప్పు, ఏదో ఒక దిక్కుమాలిన వీడియో వచ్చింది చూడద్దు. దాన్ని ఏం చేశారండి? ఇది హిందూపూర్ ఎంపీ. ఇలాంటివి కూడా మనం చూడాలా? అతని మీద ఇది మార్ఫింగ్ అని వచ్చింది కదా. నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, పోలవరం ఇప్పుడు వరకు ఆయన బోల్డ్లో బిగిస్తున్నారంట, త్వరలో అవుతాయంట. ఆగేటండి. ఇది విచిత్రం ఏంటంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి అలాంటి మంత్రులు ఇచ్చారు. అంబటి రాంబాబు గారికి పోలవరం గురించి, ఇరిగేషన్ గురించి సబ్జెక్ట్ తెలియదు. ఎప్పుడు తెలిసిన పాతాల భైరవి, మాయాబజార్ టైంలో ఒకసారి గెలిచాడు ఆయన ఎమ్మెల్యే. తర్వాత ఎప్పుడైపోయాడండి? 2003లో వచ్చింది ఖడ్గం. లౌక్యం ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. అలాగే పోలిస్తే సినిమా ఆయన కూడా ఏదో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ఏదో ఉంది ఆయన అప్పట్లో. అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ వేవ్లో వచ్చింది. 2019లో ఈయన వేవ్లో ఒక ఛాన్స్ అన్నారు కదా, ఆ వేవ్లో ఇతను కూడా వచ్చాడు ఒక ఛాన్స్ అని. ఇప్పుడు ప్రాజెక్టు దీని గురించి ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్సా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లే, వాళ్ళకి సంబంధించిన అధికారులే ఇటీవల వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టి ఇది సాగునీరు కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు అప్పట్లో, ఇది ఏదని రేషియో ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పాడు ఆయన. వీళ్ళేంటే మేము కడతాం, మేము ఇది చేస్తాం. ఒకటే అండి, ఒక శాఖ ఉంది, పవన్ జపం శాఖ. అదొకటి పెడితే అండి వీళ్ళందరికీ 1000 మార్క్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు 2019 మనం గెలిచామండి. అందరితో పాటు నేను కూడా అనుకున్నా, ఏంటి అసలు అద్భుతమైన పరిపాలన, బ్రహ్మాండంగా ఉంటుందండి. వచ్చాక 2019 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు. 2020 అదే, 2021 అదే, 2022 అదే, 23 అదే. పైనుంచి చాలామంది ఢిల్లీలో కూడా మొన్న నేను ఏదో పని మీద షూటింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే, ఏ లోग यही बोलते हैं कुछ नहीं है और डेवलपमेंट के बारे में नहीं ये डिस्कशन नहीं करते అంటే మా వాళ్ళు అంతేనండి. ఆయన అరగంట గంట. ఆయన ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు. అరగంట అంటే ఏంటి? అరగంట గంట ఏం చేస్తారు? అవతల వయసు ఏదో ఒకటి చేస్తాంలేండి, భోజనం పెడతాం, తలడుతాం. ఆడియో గురించా? తర్వాత ఆయన కాదు కదా, అది మార్పింగ్. ఆయన మినిస్టర్ అయిపోయాడు. ఇంకో ఆయన టూరిజం మినిస్టర్ ఉంటాడు, ఆయన అవంతి శ్రీనివాస్ గారు. ఆయన ఉండి సుజనాను వచ్చి అరగంటలో తేల్చి పారదొక్కుతాడు. అరగంటలో ఏం తెలుస్తారు? నేను రావాలంటే నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను సెల్లార్లో, నేను రావడం కొంచెం లేట్ అవుద్దేమో అనండి. లేదు వచ్చి నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు వచ్చి. ఆయన ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఏదో అనుకుంటా. అంటే ఇక్కడే ఒకటేనండి, ఒకటి ఏంటంటే ఈడికి ఏమీ లేదు, టైం ఇవ్వకుండా డైరెక్ట్ గా వెనక నుంచి వాటేసుకోవాలనుకో. వాళ్ళన్న టైమింగ్ ఇచ్చారనుకోండి, మీరు టైం లేకుండా వెనక నుంచి వాటేసుకోవాలనుకున్నారు. వెనక నుంచి వాటేసుకున్నా ఉంటే నా పిల్లాన్ని వాటేసుకుంటానండి వెనక నుంచి. లేకపోతే నేను బాగా నాకు ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉంటే గబక్కన వెళ్ళి ఇలాగ పట్టుకునే వాళ్ళం ఏదో. అసలు అది ఎవరో వెనక నుంచి వాటేసుకుంది, దాన్ని వీళ్ళు ఏదో చూసేసినట్టు. ఒకటేనండి, ఒక వరలో
ఎప్పుడు 2 కత్తులు ఇమ్మడం, అది మామూలు సామెత అది. ఓకే. ఇప్పుడు ఇఫ్ ఐఆమ్ పృథ్వీ రెడ్డి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను 1000%. ఇఫ్ ఐఆమ్ ఏ రెడ్డి, వెనక నుంచి ఎవడరా చెప్పింది నీకు మా ఓడి మీద, ఎవడరా చెప్పింది, ఫైల్ మనం కొట్టేవారు అంతే. ఓకే. నేను లైఫ్ టైం అక్కడే ఉండేవాడిని, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా అక్కడే ఉండేవాడిని నేను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఒకరికి రెడ్డి లేరు కదా, ఇద్దరు కాపులు ఒకరు బీసీ. కాపు సామాజిక వర్గం మీద మమ్మల్ని దోషిస్తారు పైకి. ఉంటే కొండంత అన్న ఉండాలి, లేకపోతే కొండంత అన్న ఉండాలి. నాకు ఎవరు లేరు. ఓకే. వెళ్ళి మేమేది సంపాదించుకుంది డైరెక్ట్ జగన్ అన్నే కదా మెయిన్, జగన్ అన్నతోనే కదా మీరు డైరెక్ట్. ఇప్పుడు ఏనుగు పక్కన మావటోడు కూడా ఏనుగు నాదే అంటాడు అంటుంటుంది. అది ఆడైనా గడ్డి పెట్టను, అంతవరకే మన పని. మావటోళ్ళు ఎత్తి అవతలు దొబ్బుతుంది, కోపం వస్తుంది. అది ఏనుగు. బా పృథ్వీరాజ్ గారికి ఏంటి పెద్ద ఏనుగు ఉంది వెనకాల, ఏముంది, ఎత్తి కాలికి తెసి తొక్కు అంతే. దీనికంతా పరిష్కారం ఒకటే అండి, ఒక సమగ్రమైన సర్వే. 2000 మీరు అక్కడ జపం కోటరీ ఆ కాంపౌండ్ అన్నారు కదా, 2020లో కోవిడ్ వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాను. ఓకే. ఒక బ్రహ్మాండమైన ప్రచార కార్యదర్శికి ఒక బెడ్ కూడా లేదు అప్పుడున్న దాంట్లో. ఎవరు పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఆదుకోవాలి. మేమేమో డబ్బులు ఇవ్వమని మళ్ళీ ఏమన్నా ఫోన్ చేసి ఏదన్నా బెడ్ ఇవ్వండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అతను చెప్పినాడు ఒకడు లేడు. అంటే మీ పార్టీని సస్పెండ్ చేశారు, మీరు తప్పు చేశారని భావించారు కాబట్టి. తప్పు చేసినప్పుడు మీరు మళ్ళీ ప్రచారానికి ఎలా పంపుతారు, మున్సిపల్ కార్పొరేషన్ వెళ్ళగాటికి అంతా మీకు తెలుసుగా ఏంటనేది. ఇది ఏనుగు దగ్గర మావటోడే, కావాలంటే గడ్డి ఏనుగు పెట్టమంటే పెడతాడాడు, ఏనుగుని జాగ్రత్తగా చూసుకుంటాడనే కదా వాళ్ళకి తెలుసు. అన్నీ దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అన్నీ ఊరికినే ఇవన్నీ మాటలు పోసుకోవాలి మాటలని అలా సస్పెండ్ చేశాం. మళ్ళీ ఎందుకు పంపించాం? ప్రజల్లో అది లేదండి. ప్రజల్లో ఒకటే సార్, ఒకటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళ పేర్లు చెప్పను కానీ పాపం వాళ్ళందరూ ఊరుకోవయ్య అండి, ఏదో పెద్ద ఏదో ఇదిలాగా ఏదో చేసో అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఒక 6 నెలలు, అది నీ జీవితంలో ఒక అదృష్టం. ఇప్పుడు కొత్తగా 2020లో నువ్వు కాలు బయట పెట్టావు, నువ్వు వేసే ప్రతి యాంగిల్లోనూ ఒక చరిత్ర ఉంటుంది. 2020లో నువ్వు బయటకు వచ్చావు వద్దనుకుని, ఇప్పుడు చూడు బ్రహ్మాండంగా జనసేన నువ్వు సపోర్టర్గా వెళ్ళు, ఎలా వెళ్తుందో చూసుకోబండి. ఇక అంతే, తిరుగులేదండి అంతే. గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఇంకా వైసీపీని భుజానికి ఎత్తుకొని జనసేనని బాగా తోలాడు కదా. ఏ రోజు అనలేదండి, మీకు అదొకటి అర్థం చేసుకోవాలి. జనసైనికులు కూడా చెప్పాను, వీడియోలన్నీ తీయండి ఎక్కడి నుంచి అని. ఏ రోజున కడుపుకి అన్నం తింటున్నాం కానీ పెంట తింటాను నేను. ఏ రోజు నేను 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, ఆయన దమ్ముందా, సింహం సింగల్గా వస్తుంది, వెనక నుంచి వస్తే సింహం సింగల్గా వస్తే పట్టుకు తప్పుతారు జూ వాళ్ళు. జనారణ్యంలోకి సింహాలు ఎందుకు వస్తాయండి? ఇలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే. నేను ఎప్పుడు మాట్లాడినా జగనన్న పరిపాలన చూడండి, ఇది చూడండి, అది చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇలా చేశారు అలా చేశారని మాట్లాడాను. కానీ నేను కూడా మీ సందర్భంగా వేరే ఛానల్లో కూడా ఎవరైనా మాట్లాడే, కానీ వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ లేవు, ఎప్పుడూ మాట్లాడలే. వాళ్ళని దూషించడానికి నేనెంతండి సముద్రంలో కాకిరెట్లు అంటూ ఏ రోజు మాట్లాడలే. కానీ నాకు ఎప్పుడైతే కోవిడ్లో ఉన్నాడో, సీరియస్గా ఉంది, 48 అవర్స్లో అబ్జర్వేషన్లో ఉన్నాడు అనగానే ఇమ్మీడియట్గా నాగబాబు గారు ఫోను, నీకు బెడ్ అరేంజ్ చేసాం పలానా చోట హాస్పిటల్. నా సినిమా రంగం అంతా నాకు అంటున్నారండి, ఇంక్లూడింగ్ రాజశేఖర్ గారు, జీవిత గారు, కృష్ణ భగవాన్ గారు, సాయి కుమార్ గారు, మొత్తం పేర్లు, రఘుబాబు గారు, మొత్తం ఇమ్మీడియట్గా నాకు ఇన్సూరెన్స్ తెప్పించి, జీవిత గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నరేష్, ఆల్సో నరేష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాజశేఖర్ గారు, వీళ్ళందరూ దగ్గర ఉండి దానికి ఇన్సూరెన్స్ తెప్పించండి. లాక్డౌన్లో షూటింగ్స్ లేవు, పెద్ద పెద్ద కోటీశ్వరుడు దగ్గర కూడా డబ్బులు లేవండి ఆ టైంలో. ఆ టైంలో ఆర్థికంగా కూడా ఆదుకున్నారు ఎంతోమంది, కుటుంబ సభ్యులు అండదండ. ఇంతమంది ఉండి ఆ లాస్ట్లో ఒకరోజు ఒక పెరుగన్నం తింటాం రికవర్ అయ్యాక, పెరుగన్నం తింటే ఇక్కడ ఈ పెరుగన్నంతో ఛీ వద్దు, ఈ దరిద్రమైన ఇంత నీచమైన రాజకీయం వద్దు, ఒట్టే మాకు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తలనీలాలు కూడా కొట్టించుకున్నాడు మొత్తం అందరం, ఇంటిల్లి పాది. అంత సేవ చేసేవానికి. ఎందుకు మీపై కక్ష? జోగినాయుడు గారిని కావచ్చు, పోసాని కృష్ణమురళి గారిని కానీ బాగానే చూసుకుంటున్నారు కదా, వాళ్ళకి పదవులు కూడా ఇచ్చారు. నాకేంటంటే అండి, మైనింగ్లో నేనే వాటా అడిగా, మైనింగ్లో వాటా అడిగా, అది ఎవరు కదా. నెక్స్ట్ ఇసుక 5 జిల్లాల కాంట్రాక్ట్ అడిగా, అది ఎవరు కదా. నెక్స్ట్ ఎంపీ అడిగా, అది ఎవరు కదా. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అడిగా, అది ఎవరు కదా. ఈ నెలలోగా బయటకు తోయాడు, లేకపోతే వాళ్ళకి నాకు శత్రుత్వం ఏంటండి, వాడుకు దొబ్బి బయటికి తోసేసి. అదే జోగినాయుడు గారిని
ఎక్స్పెక్ట్ చూసుకుంటే మన పదవి ఇచ్చారు ఆయన కూడా ఏదో ఒకటి. పోసాని కృష్ణమురళి గారికి ఆయనకే ఇచ్చారు, ఆ, వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మంచినీళ్ళ తాగు తీసుకో పో, అయిపోవచ్చింది ప్లాంట్ మూసేస్తాను. అదే అయితే వాళ్ళకి నాకు శత్రుత్వం ఏంటండి. ఇప్పుడు వాళ్ళెవరు నేనెవరు? నా సినిమా రంగం వల్లే కదా వాళ్ళు పిలిచింది నన్ను. దురద ఎక్కువ ఉండకూడదండి. దురద ఎక్కువ వస్తే గీసుకుంటే అది సెప్టిక్ అయిపోయి జాలింలో వచ్చిన తామరలాగా అవుద్ది. అందుకని లిమిట్గా ఉండాలి, భజన ఉండాలి. అక్కడ ఉంటే ఏంటంటే భజన భజన అబ్బా 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 అని కొడితే టాపు, లేకపోతే కులగొండ అయితే టాపు. ఇలాంటివి మనకి పనిచేయవు. కాకపోతే మీరందరూ ప్రశ్న ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కడు ఆలోచిస్తే ఇప్పుడు ఇతనికి ఏమన్నా ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాడు ఉంటే గురువు గారు, ఆయన అంటే ఆయన సమవుజ్జి, వేలాది కోట్లు లక్షలాది కోట్లు పెట్టుబడులు. ఇలాగ భీమవరం వెళ్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాడు ఆయన, పేద ప్రజలను ఆదుకుంటాడు. పాపం ఆయన్నే తీసుకెళ్ళి ఎంత చేశారు చూడండి. అవి ఏ కాంట్రాక్టులు ఏదో మనీ మ్యాటర్స్ ఏవి ఉంటాయి, కానీ నాకేముంటాయి బొంగు భోషణం. ఓ జెడ్పీటీసీ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక కౌన్సిలర్ కూడా కాదు నేను. నా మీద కక్ష పెట్టుకున్నారు. అది కక్షకి ఈరోజు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్. అంటే మీకు అర్థం కాలేదు, వైసీపీలో ఉన్నప్పుడు జెండా పట్టుకొని ఊరు వాడ తిరిగారు కదా మీరు, ఒక్కరే బాగా తిరిగారు కదా, ఇంకా వైసీపీతో ఏమైనా ఎమ్మెల్యేలు కూడా నేను మాట్లాడినట్టు ఎవడో మాట్లాడి ఉండండి. ఇది మటుకు వాస్తవం. ఏమన్నా వాళ్ళు ఎన్నన్నా కూడా నేను ఒకటే చెప్తాను. ఎవరైనా ఉన్నారు, ఒక ఆపదలో ఆదుకున్న శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అంత చేసాం. ఆపదలో ఎవడైనా పోయి మీ డబ్బులు ఇవ్వకంత మీ డబ్బులు ఎవడకు కావాలి మాకు? ఎవడైనా ఫోన్ చేసి అన్న ఎలా ఉన్నావు అన్న, ఆరోగ్యం ఎలా ఉందన్న, మాకు అప్పుడు వచ్చావు కదన్న, 3 రోజులు తిరిగాం, నిన్ను మొత్తం నాశనం చేసాం కదా మేము, తిప్పేసి ఎండల్లో ఎలా ఉన్నామన్న, మేమేమి డబ్బులు ఇవ్వలేదా నీకు, మిమ్మల్ని తిప్పాం. చనిపోయిన సర్రాజు గారు ఇప్పుడు చైర్మన్ కూడా చేశాడు కండి, క్షత్రియ చైర్మన్. వాళ్ళ అబ్బాయి వర్మ గారు, సర్రాజు గారు, వీళ్ళందరూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. కొన్ని లక్షలు, 1,25,00,000, 1,40,00,000 వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి 2-3 ఇన్నోవాలు కొని ఇన్నోవాలో శ్రీకాళహస్తి వరకు చేసిన వాళ్ళు గ్రేట్ అండి. వాళ్ళకి దండం పెడతాం. అసలు మీరు ఎవరికి టార్గెట్ అయ్యారు? ఇక్కడ అలీకి సముచిత స్థానం ఇచ్చారు, జోగినాయుడు గారికి కల్పించారు, పోసాని గారికి కల్పించారు, అందరికి ఇచ్చారు. మీరు ఎవరికి టార్గెట్ అని మీరు కుట్రపడ్డారు మీ మీద? నాకేంటంటే అండి, పార్టీలో ఉన్న వాళ్ళే టార్గెట్లు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. ఒకటే అండి, నాకు ఒకటి లౌక్యం తెలియదు. నాకు వెనకాల ప్యాంపరింగ్లు తెలియవు, నాకు తెలియదు. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. వెనకాల ప్యాంపరింగ్ లేదు, మీకు వెనకాల నుంచి పట్టుకోవడం అనేది ఎలా చెప్పించారు? వెనకాల నుంచి పట్టుకున్నావని నేను వాళ్ళు చూపించి, ఏమయ్యా నువ్వు వెనకాల నుంచి పట్టుకున్నావా, అమ్మ నిన్ను వెనకాల నుంచి పట్టుకున్నాడా, నీ జీవితం నాశనం చేశాడా, నీకు కడుపు చేశాడా, నీకు నువ్వు పడుకుంటేనే నీకు ఉద్యోగం ఇస్తాన్నాడా, ఇవన్నీ అడగాలి కదా. అసలు అడిగినోడు ఎవడండి? ఇలా పెట్టి కొట్టేవాడిని అంతే. ప్రజలు అన్నారు, నేనంటాం కాదు. చెప్పు తీసి పవన్ కళ్యాణ్ కొడతా అంటాం కాదు, పృథ్వీరాజు నువ్వు చూపించరా చెప్పు జనాలకి, ఎవడరా అన్న ఎదవా, అదే వాళ్ళు అడగాలి కదండి. నాయకుడు అనేవాడు ఎవడు? ఒక ఏకపక్షంగా ఒకటి మీద తోసేయకూడదు. నీ ఎదవ కుళ్ళు డ్రామాలు ఏంటి? ఇప్పుడు ఒకటే సార్, నేను వచ్చేసి నా సినిమాల్లో నేను హ్యాపీ, తమిళ్ చేస్తున్నా, తెలుగు చేస్తున్నా, డైరెక్షన్ చేస్తున్నా, టీవీ షోలకి నేను యాంకరింగ్ వెళ్తున్నా, నా ఇష్టం వచ్చిన గెటప్ వేస్తున్నా, అన్స్టాపుల్లో బాగా చేసినట్టు నేను కూడా రకరకాల గెటప్ చేస్తున్నాం. త్వరలో జబర్దస్త్ కూడా వెళ్ళొచ్చు. ఇంకేంటి మీకు రాజకీయం పోతే ఏముంది? మీకు సీటు పోయిందంటే గిల్లుకుంటూ కూర్చోవటం కదా ఇంట్లో, ఆ టీవీలు చూడటం. మేమే కనబడతాం మిమ్మల్ని నవ్వించడానికి. మళ్ళీ అప్పుడు కూడా మేమే అరే భలే చేసాడే అతను. వాళ్ళకి కూర్చున్నప్పుడు వాళ్ళకి జీవితం గుర్తొస్తుంది. మనం ఒకటి మీద అన్నాం సార్, నవ్వుతూ మాట్లాడిన డాలర్ శేషాద్రి గారు ఒక మాట అన్నారు, మరి ఇదంతా శాశ్వతం కాదు, అశాశ్వతం. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏమి ఎవడో ఉండడు అక్కడ. 2024 వచ్చేటప్పటికి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి, కొంచెం ముందు కొంచెం లేట్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు అన్నాడు అంతే. మీరు ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుని అసలు ఇంత కుట్ర నా వెనకాల చేసింది ఎవరు, ఎందువల్ల ఇంత జరిగింది, నాకు ఏంటి అది మార్ఫింగ్ అని నేను చెప్పిన కుట్ర చేసింది? నేను పోస్ట్ మార్టం చేసుకుంది ఒకటేనండి, ఛీ అని వచ్చింది ఒక ఆన్సర్. ఎందుకు పోస్ట్ మార్టం? ఎందుకంటే మీ బాధను జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఉండొచ్చు కదా. ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు, ఆయన లేరండి, ఆయన ఎవరితో మాట్లాడరండి. ఇవి ఉంది కదా సలహాదారుల కుర్చీలండి, ఒక 40-50 మనం దాటాలి కదా ముందు. ఓకే, ఎక్కడ వెళ్తాం, ఎక్కడ కదా వెళ్ళగలుగుతాం? కోవిడ్ టైం అండి, కోవిడ్ టైంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్తానే పర్మిషన్ కావాలి. ఇంకోటి
ఆ కార్లలో వెళ్ళలేము, అంత దూరం రానివ్వరు. వెళ్తే కుదరదండి, అపాయింట్మెంట్ లేదు. ఇంకా ఇప్పుడు చుట్టాలు ఏమంటారు, ఇంకా నీకు సిగ్గు లేదురా, ఇంకా నీకు ఇదే నీకు. నేను కార్పొరేషన్ మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా నీకు సిగ్గు శరం బుద్ధి ఇది ఎవడో ఇవ్వలేదా నీకు, ఇంకా నీకు అర్థం చేసుకోకపోతే ఎలా. నాకు ఇక ఒకటే అర్థమైందండి, కుటుంబం, బంధువులు, స్నేహితులు, సొసైటీ ముఖ్యం. ఈ దరిద్రానికి వెళ్ళాము, 10 ఏళ్ళు అయిపోయింది. అది అయిపోయిన దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ కాంపౌండ్ నుంచి ఇప్పుడు మెగా కాంపౌండ్ దగ్గర అయ్యారు. గతంలో ఇదొక సారీ కూడా చెప్పినట్లు ఉంది, ఏదో నేను తెలియక ఇది చేశాను. నేను ఏమన్నానంటే అండి, ఒక మాట, మెగా ఫ్యామిలీకి అండదండలుగా ఫస్ట్ నుంచి నేనే ఉన్నా. ఓకే, నేను ఎప్పుడు దూషించి మాట్లాడలేదు, పార్టీ తరపున మాట్లాడంటే నన్ను క్షమించండి అన్న. నేను వెళ్ళి పెద్దలందరికీ చెప్పాను. రాఘవేంద్ర గారిని కలిశాను, చాలా మందిని కలిశాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, అందరినీ కలిసి నేనేదో మాట్లాడానండి. చిప్పు దొబ్బింది అప్పుడు. కరెక్ట్, చిప్పు దొబ్బిందండి. చిప్పు దొబ్బినప్పుడు ఎవడైనా సరే ఏదైనా మాట్లాడతాడు. చిప్పు సరి చేసుకుని మళ్ళీ మనం రీబర్త్ బతుకుతామో లేదో అని కోవిడ్ టైంలో, రే నీ చిప్పు దొబ్బినప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడవు. హాస్పిటల్ ఉందిగా నాకు. ఎంత దుర్మార్గుడికైనా జైల్లో పెడితే ఆడికి ఒక ఆత్మ ఇది లోపల దొబ్బుతుంటుంది రోజు. ఒరే అప్పుడు నువ్వు ఇలా మాట్లాడు, అందుకే నీకు సినిమాలు పోయినాయి, అందుకే నీకు ఇలా రాజకీయం ఇలా చేశారు. రాజకీయం అనేది దరిద్రం, వీళ్ళు కుట్ర చేసి మనల్ని బయటికి పంపించారనేది అర్థమైంది. సరే ఇది వదిలేసి, దరిద్రం వదిలేసేయండి. సినిమా వాళ్ళని మనం అంత ఇదిగా మాట్లాడినా కూడా వాళ్ళే పాపం పిలిచి, పృథ్వీది ఏముందయ్యా, ప్రతి కాంపౌండ్లో ఇదే అండి, పృథ్వీ ఉండాలయ్యా మనతో పాటు షూటింగ్లో, మంచి మనిషి అన్నారు. వెరీ గుడ్, హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, యువర్ వైట్ పేపర్ దే రోట్ అంతే అన్నారు. అంతే, సరిపోయా, ఇంకేముంది ఇంకా. ఆయన ఏంటంటే నేనేంటి, బాబు గారు పంపించారా మీకు? ఇప్పుడు మామూలు తెల్ల కాగితం లాంటి వాడు అతను, తెల్ల కాగితం మీద గీసి అవతల పడేశారు, అదే రాజకీయం. ఇప్పుడు నేను 2024 పోటీ చేశారు కదా, ఏదండి, మా ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా. మా ఎలక్షన్లో పోటీ చేసాం, మా ఎలక్షన్లో విష్ణు గెలిపించాడు. అదేం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించింది కాదండి అది. ఆయన మోహన్ బాబు గారు మంచి పనులు, ఏదో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం, అన్నీ చేయటం, ఏదో మొత్తానికి వచ్చింది అది. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా వేసాను, 3 ఓట్లతోటి నేను ఓడిపోయానండి. ఓడిపోయినప్పుడు ఓటమి అంచులో పృథ్వీరాజు వైసీపీని ఎదిరించి వచ్చాడు కాబట్టి ఓడగొట్టారు. ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తాయండి. తర్వాత ఏమైందంటే, బెనర్జీ గారు, నేను గెలిచాను 3 ఓట్లతోటి, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే, బైలా ప్రకారం ఎవరైతే నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారండి ఏదో వైస్ ప్రెసిడెంట్. అలాగే నన్ను తీసుకున్నారు 2 వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి గారు, నేను. సో విష్ణు గారి ఆధ్వర్యంలో మేము అలా వెళ్తున్నాం ముందుకి. ఇక మెగా కాంపౌండ్ లో శాశ్వతంగా ఉంటారా? ఏముంటుందండి, ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఎంతమంది హీరోలు అండి లెక్కేసుకుంటే, చిరంజీవి గారి దగ్గర నుంచి లెక్కేస్తే ఇప్పుడు ఉప్పెన వైష్ణవ్ తేజ్ వరకు అక్కడ వరకు ఉంటాం. నిజంగా వాళ్ళు ఆదరించడం, గౌరవించడం నిజంగా చాలా గొప్ప విషయం. అల్లు రామలింగయ్య గారి అవార్డు పెద్దలతో పాటు నాకు ఇచ్చారు, అది హైలైట్ అండి. అంటే నా మీద ఎంత నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి చిరంజీవి గారు. కానీ నేను ఆ రోజు కనకదుర్గమ్మ దీక్షలో ఉన్నా, అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు అందుకుని నేను కిందకు వస్తే, గురుగారు నమస్కారం అంటే, ఎలా ఉన్నావు ఏంటి, అదేండి స్వచ్ఛం, అది కాదు, ఇది హార్ట్ఫుల్ ఇది. మేము అందుకని ఇప్పుడు మేము ఏ ఉపన్యాస ధోరణలతో పృథ్వీరాజ్ని ఎంత హైలైట్ అయ్యాడో బయటకు వచ్చి, ఇప్పుడు అదే నా సినిమాకి సంబంధించిన వ్యక్తే, నా హీరోయే జనసేన పార్టీ అధ్యక్షుడు. ఎక్కడో మనం పనిచేసేదానికన్నా ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి మనోడి దగ్గర పనిచేస్తే ఆ తృప్తి వేరు. ఇంతవరకు మళ్ళీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలే కదా. ప్రాథమిక సభ్యత్వం అంటే తీసుకుంటేనే జనసేన కార్యకర్త, తీసుకోపోవటం అనేది కాదండి. అంటే అవన్నీ ఆయన చేతి మీదగానే ఒక కార్యక్రమం అనుకున్నాం, అన్నీ ఆయన చేతి మీద. ఏదో సభ్యత్వం, ఏదో కండవ, ఏదో బుక్కు అనిస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది. సభ్యత్వం తీసుకున్నాక వారాహి రోడ్డు ఎక్కితే వారాహి వెంట మీరు కూడా ఉంటారా? మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు క్లారిటీ చెప్తా. వారాహి ఒక జిల్లా నన్ను తోలమంటే నేనే రథచోదకుడిని, శ్రీకృష్ణుడు అర్జునులాగా సంధిస్తూ ఉంటాడు బాణాలు మొత్తం. నేను చెప్తున్నాను చూడండి, ఒక సర్వే, సమగ్ర సర్వే ఇది, ఆత్మసాక్షి సర్వే కాదు. మీరు పీకేనే ఎందుకు నమ్ముతున్నారు, కోట్లు దొబ్బుతాడు కాబట్టి పీకే అంటారు. పీకే సర్వే అని, ఐపాక్ సర్వే అని. మా సర్వే, మేము చేసిన సర్వే
ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు మొత్తం 79 అసెంబ్లీ సీట్స్ ఓకే సెగ్మెంట్స్ 79. మొన్న కూడా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన అక్కడ కలిశాడు, నా క్లాస్మేటే. ఎరా అంటే నువ్వు చెప్పిందే జరిగిందిరా, మేము చేసిన సర్వే ఇది. 79 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో అగ్రభాగం 79లో ఇంచుమించు ఒక 30 నుంచి 35 వరకు టీడీపీ పట్టుకెళ్ళిపోద్దండి. ఓకే, ఒక 2-3 వైసీపీకి వస్తాయి. ఇది 2 వాస్తవం. 3 కాదండి. ఏంది మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో అడుగుతున్నారు, మేము మంచి చేశామని మీరు గ్రహిస్తే మాకు ఓటేయండి అంటున్నారు. వై నాట్ 175 అంటున్నారు. మీరు చూస్తే మొత్తం మీరే తీసుకోండి, మీరే ఎలక్షన్ అక్కర్లే. మొత్తం ఆ పులివెందల నుంచి, ఆ కడప నుంచో, కర్నూలు నుంచో తలా ఒక 10 మందిని నిలబెట్టేసి కూర్చోబెట్టేస్తే అసెంబ్లీ జరిగిపోతాయి. ఇది అలా లేదు. ఇప్పుడు ఇది జరగదు. ఎందుకు జరగదండి? అదంతే. ఎందుకు జరగదంటే జనాల్లో ఉందండి, వీళ్ళు చెప్పే మాటల్లో కాదు. జనాల్లో బ్రహ్మాండమైన ఒక తిరుగుబాటు ఉంది. రగులుతున్న తిరుగుబాటు. ఏం కానీ 2024లో మీ ఛానల్లోనే కూర్చుని ఎన్నికల విశ్లేషణకు రమ్మనమంటే వస్తా. మీరు చూడండి అప్పుడు ఎలా ఉంటుందో. నేను కూడా వెళ్ళి ఏ ఎన్నికలు పెట్టినా కూడా వైసీపీ విజయ దుందుభి మోగిస్తుంది కదా. ఎన్నికోటి వచ్చినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అధికార పార్టీకి సంబంధించింది ఉంటుంది ఎక్కువ మెజార్టీ. అంతే. ఈ ఎన్నికలు మెయిన్ అండి. ఇది ఎన్ని గెలిచినా ఇండియా అన్ని కొట్టుకుంటూ వచ్చింది, లాస్ట్లో కప్పు తప్పిందంటారు చూసారా, అలా ఉంటుంది ఈసారి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏదో తప్పు జరిగినా ఏం చేసినా విజన్ ఉన్న వ్యక్తి, కొంచెం పెద్ద ఆయన. ఈసారి నాకు ఆఖరి అవకాశం అని ఆయన ఉన్నాడు, నాకు రెండో అవకాశం అని ఈయన ఉన్నాడు. ముద్దులెట్టి ఫస్ట్ అవకాశం, రెండో అవకాశం అని. అసలు ఒకేసారి నాకు ఒక అవకాశం ఉండి అంటున్నాడు. రాష్ట్ర స్థితిగతులను మారుస్తాను దిశ అని పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సున్నిత మనస్కులు. ఈయనకి ఇచ్చినోడు ఈయనకి పర్మనెంట్ ఓటర్లు. వారాహి రోడ్డు ఎక్కలేదు ఆయన. 10 రోజులకు ఒకసారి కానీ ప్రజల మంది దగ్గర రాడు. వారాహి రోడ్డు ఎక్కుతుందా లేదా తెలియదు. ఆయన అసలు ఒంటరిగా వస్తాడా, పొత్తుల్లో పోతాడా? మీకెందుకు? మా పార్టీ ఆఫీసులో కూడా మేము ఏం రాసుకున్నామో అన్నీ కూడా మీరు చూసి సరివేస్తారా? అసలు మీకెందుకు దురద? మీకు ఇన్సెక్యూరిటీ, యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు అది? మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, మహానుభావుడు, చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ. ఆయన వచ్చిన మీటింగ్ ఒకటి చూశాను నేను, ప్రజారాజ్యం ఎలక్షన్ టైంలో తునిలో చూశాను నేను. అయ్యా, నాకు మెజార్టీ ఇచ్చారు, మేము ఏదో కొన్ని చేసాం, ఇప్పుడు మళ్ళీ మెజార్టీ ఇస్తారా అంటే అది కుతంత్రాల రాజకీయం కాదండి. అది సలహాదారుల కుర్చీలు లేవు అక్కడ. ఆయన ఏదంటే ఒక మాట మాట్లాడాడు, ఏదో విద్య, వైద్యం, ఆరోగ్యం, అంతే. ఇలాగా ఈ బాటిల్ ఇలా ఎత్తితే ఒక పథకం, దించితే ఒక పథకం. నేను మొన్న శ్రీకాకుళం మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఏమన్నారండి, అలాది ఏడు బాబు ఇట్లా ఇచ్చినట్టు ఇస్తున్నారు, అట్లా ఇచ్చినట్టు లాక్కుంటున్నారు అన్నారు. ఇంకేముంది? ఆ మందు తాగి మా వాళ్ళు జీవితాలన్నీ పోయినాయి, మందు లివర్లు పోయినాయి, అయిపోయినాయి, అలా సత్య సావుకి దగ్గరగా ఉన్నారు. ఇవి ఉన్నాయండి ప్రజల్లో చాలా తిరుగుబాటు. వైసీపీకి ఇంత పెద్ద విలన్ గా మారిపోయారు మీరు. అసలు అంత ప్రేమి. నేనేమి బ్రహ్మ ధర్మరాజు అని చెప్పట్లా, ఏదో నేను మనసు విప్పి చెప్పిన నిజాలైవి. జనసేనలో ఉన్నాను నేను, యాక్టివ్ కార్యకర్తగా ఉన్నాను నేను అని మీరు అంటున్నారు కదా. మరి జనసేన నుంచి ఏమన్నా ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారా? నాకు బాగా వైజాగ్లో చుట్టాలు ఉన్నారు. చోడవరం నియోజకవర్గంలో చాలా మంది మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు. బల్రెడ్డి సత్యారావు గారు కానీ ఇదివరకు కాంగ్రెస్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు చేశారు, మినిస్టర్ చేశారు. ఆయన మా తాతగారు వరుస అవుతారు. మా వాళ్ళే, అది చిన్న కాన్స్టిట్యున్సీ, మా వాళ్ళే 44,000 మంది ఉన్నారండి. అక్కడ నన్ను బ్రహ్మాండంగా స్వాగతిస్తారు. చోడవరం నుంచి పోటీ, చోడవరం నుంచి. ఇప్పుడు దేవుడు శాసిస్తే ఇంద్రుడు ఆదిస్తే అంటారు చూస్తారా, ఆదేశిస్తా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎల్లు అన్న నిలబడి అన్నాడు అనుకోండి, వెళ్ళిపోయి చోడవరం నిలబడతాను. సార్ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా నా స్వశక్తి మీద నేను జనసేన సిద్ధాంతాలు చెప్తూ నేను వెళ్ళి సినిమా వాడు కాబట్టి నేను 4 గంటలు లేస్తాను. అదొక వరం మాకు. సినిమాకి 5 గంటలు లేస్తారు, దూసుకెళ్తాం నిద్ర నిప్పులు లేకుండా. పృథ్వీ గారికి ఏ సినిమా టర్నింగ్ పాయింట్ అంటారు? మంచి గుర్తింపునిచ్చిన సినిమా లౌక్యం సినిమా. ఆ లౌక్యం లేదు, డుంబు, 6 అడుగుల ఆటం బాంబు, అంతే అండి. ఇప్పుడు నన్ను కదిపిస్తే కేంద్రీయులు తుట్ట తేనె పట్టి మీద రాయేసాను అనుకోండి, మొత్తం అందరినీ కొడుతుంది, అంతే. అయితే ఇప్పుడు లౌక్యం సినిమాలో లౌక్యం ఇప్పుడు జనసేన వెళ్తున్నారు కాబట్టి జనసేన మీకు రాజకీయంగా టర్నింగ్ పాయింట్ అంటారా? జనసేన నాకు లైఫ్ సెటిల్మెంట్ అండి, అంతే. నేను పవన్ కళ్యాణ్ గారు అనుకుని వీడు ఇంత సర్వీస్ చేస్తున్నాడు, వీడిని ఇంత బాధ పెట్టారు,
వీడు నిజాయితీగా నిలబడతాడు అని అంటే రాపాక వరప్రసాద్ లాంటి వాడిగా సీట్ ఇస్తే నేనెంత అండి, నాకెందుకు ఎవరు అంతేనంటారా? ఆడు ఇచ్చారు తల్లిపాలు రొమ్ము గుద్ది ఆడు పోయాడట్టు. ఈసారి అతను లేదు కదా, మాకు ఫస్ట్ వచ్చే సీటు రాజోల్ సీటే ఇచ్చారనుకోండి, నేను అసెంబ్లీలోకి వెళ్తే నేను మాట్లాడతా ఇవన్నీ. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, పాత మంత్రులు ఎక్కడున్నారో తెలియదు, ఇప్పుడు కొత్తగా ఉన్న మంత్రులు ఏదో ఉనికి కాపాడుకోవడం గట్టిగా రావడం. సార్ వైసీపీలో ఉన్నప్పుడు వెనక నుంచి పట్టుకున్నారు, జనసేన లేకపోతే ముందు నుంచి పట్టుకుంటారా ఇంకేమో కదా? ఇప్పుడు ఎవడైతే కామెంట్ చేశాడో వాళ్ళ తాలూకా వాళ్ళని ఎవరైనా తీసుకురమ్మని నేను ముందు నుంచి పట్టుకుంటా. ఇది నా ఛాలెంజ్. నీకెందుకు దురద? ఇంకోటి అన్న ఒక సుప్రీంకోర్టులో పనిచేసిన లాయర్స్ నా కేబీఆర్ పార్క్ వాకింగ్ వస్తుంటారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, ఇప్పుడు నీ ఆడియో ఇంకొక ఆడియో ఆ రెండు వితౌట్ పర్మిషన్ బయట పెడితే దాని మీద పెద్ద టెలిగ్రాఫిక్ యాక్ట్ అని ఉంటుంది, తీసుకెళ్ళి లోపల దొబ్బుతారు మొత్తం. ప్రైవసీ. ఇప్పుడు సరే మా ఓడే మాట్లాడాడే అనుకుందాం, అది మీరు ఎందుకు ఇలాగా ఇది చేశారు? ఇప్పుడు 10 రోజులండి, 10 రోజులు మొత్తం అన్ని ఛానల్స్లో పృథ్వీరాజు గారు ఒరే నువ్వు ఇప్పుడు టోలర్స్ కూడా నేను చెప్తా, ఇప్పుడు ముందు నుంచి పట్టుకున్నారు వెనక నుంచి పట్టుకున్నారు అంటే పట్టుకున్నాను లేదో నాకు తెలుసురా, నా ఆత్మకు తెలుసు, మీరు చూసారా లేదు కదా, మీరు ఎవరినైనా తీసుకురండి ముందు నుంచి పట్టుకుంటాను నేను. మాకు కుటుంబం ఉంటుంది కదండి, ఈయన కొడుకులకే కుటుంబాలు, మాకు లేవా కుటుంబాలు? మాకు కుటుంబాలు ఉంటాయిగా, కుటుంబాల్లో మా వాళ్ళు ఎంత బాధపడతారు? ఖచ్చితంగా వీళ్ళకి ఒక న్యాయం, ఎదరోడికి ఒక న్యాయం. వేణుస్వామి అన్నాడు మొన్న, ఆయన జ్యోతిష పితామహ వేణుస్వామి, పాపం నా పేరు పెడితే మళ్ళీ నేనేమైనా అనుకుంటానని చెప్పి ఎస్యూబీసీ చైర్మన్ని ఏదో గాల్లో వచ్చిన ఆడియోని పట్టుకుని ఇది చేశారు. ముందు నుంచి జిప్పు తీసినోడు నేను పట్టించుకోలేదు, గంట ఉన్నోడిని ఏం పట్టించుకోలేదు. ఆయన ఇలా డ్యాన్స్లు వేస్తున్నాడు లంబాడులతోటి, మళ్ళీ లంబాడి అంటే మళ్ళీ అదొక ఇది అవుద్దాము. ఆ లంబాడి తండతోటి ఏదో ప్రోగ్రామ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయనేమో ఒక అరగంట మేము సినిమాల్లో వాడుతున్నాం ఇవన్నీ, సుగునా ఒక అరగంట ఏ సినిమాల్లోనే వాడతాం. మొత్తం మీద చోడవరం ఫిక్స్ జనసేన. మేము ఇప్పుడు దమ్కిలో పెట్టామండి డైలాగు. మా బావ రావు రమేష్ పారిపోతుంటే బ్యాంకాంగ్లో పారిపోతుంటే ఏం చేయాలి గమక్కని నేను పరిగెట్టుకు వచ్చి బావా అని ఇలా గట్టి పట్టుకున్నా, వదిలే అంటే బావా నా రికార్డు నువ్వే బ్రేక్ చేస్తున్నట్టున్నావు. అలాగా మేము వీళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక మంచివాడిని వదులుకున్నారు, మీ కర్మ అది. ఎవరు ఒక్కొక్కటి నీతులు రాస్తాడు, కామెంట్లలో నీతులు రాసే యాదవులు చాలామంది ఉన్నారు, చాలా గొప్ప అని. వాళ్ళందరికీ చెంపపెట్టు చెప్పు దెబ్బ రెండు పడితే 2024. వారాహి ఎప్పుడు వస్తుంది రోడ్డు మీదకి? వారాహి ఇప్పుడు మొన్న ఊరికి వారాహి అమ్మ ఆశీస్సులతోటి సమర శంకారావం పూరించి బయలుదేరితేనే 10 లక్షల మంది జనం ఉండే. అసలు మామూలుగా రెగ్యులర్గా రోడ్డు మీదకి ఎన్నికల ప్రచారానికి వచ్చిందంటుకోండి, ఇంకా ఏపీలో అనుమతి లేదు కదా కలర్. ఆడెవడండి అమ్మ అనుమతి లేదంటకి, ఆ కలర్ అది కాదని చెప్పి ఎప్పుడో కొట్టవతలు పడేశారు. ఈ పిచ్చబాగుళ్ళు ఇవన్నీ. ఒకడేమో పవన్ కళ్యాణ్ తోటి నాతోటి ఫోటో దిగాను అంటాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసు, ఇక బీజేపీలో ఉన్నప్పుడు గన్నవరంలో నేను కూడా ఉన్నా రోజు. హెలికాప్టర్ పవన్ కళ్యాణ్ అయితే పరిగెట్టుకెళ్ళి ఒక ఫోటో సార్. ఇది చరిత్ర. అసలు ఒకటి ఆలోచించండి, అనకాపల్లి బెల్లం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫోటో దిగటం ఏంటండి? ఏం ఉండవండి. వారాహి రోడ్డు మీద రావడానికి ఎలక్షన్ ఎన్నికల సమర సంకారం పూర్తి అవుతుంది, అది మిలిటరీ కలర్ కాదని చెప్పి వాళ్ళే ఆర్టీఓ వాళ్ళే కొట్టేవతలు. జనసేన ఈసారి 2 అంకెల సీట్లను నమోదు చేసుకుంటుందా? ఈజీగా గెలుస్తుందండి. 2 అంకెలేంటి మీరు చూడండి ఏ రకంగా ఉంటుందో. అసలు బీజేపీ ఫస్ట్ పార్లమెంట్లో వచ్చినప్పుడు ఒక ఎంపీ తోటి వచ్చారు వాళ్ళు, 2 ఎంపీలతోటి. తర్వాత ఇప్పుడు రెండోసారి రాజ్యాధికారం, రేపు 3వసారి వాళ్ళే మళ్ళీ ఖచ్చితంగా బ్రహ్మాండంగా అండి. ఓకే, ఈసారి 2024 అసెంబ్లీలో పృథ్వీ గారిని చూడొచ్చా? మా నాయకుడు ఆదేశిస్తే నేను ఫైల్ పట్టుకుని వెళ్తుండే. ఎక్కడ సార్ అంటే నేను పార్లమెంట్కి వెళ్ళలేదు, అసెంబ్లీకి వెళ్ళాలి కొంచెం. ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, మీరు కూర్చోండి పృథ్వీరాజు గారు అంటే ఉండవా ఈ చిల్లర మాట్లాడే స్పీకర్గా మీరందరూ మొత్తం ఇలా కాదురా రాష్ట్రాన్ని నాశనం చేశారు మీరంతా, సమస్యల మీద మాట్లాడండిరా, ఊరికనే నాయకుడు మెప్పు కోసం మాట్లాడకూడదా అని గట్టిగా మాట్లాడతాం. మా తాడేపల్లిగూడెంలో చిన్నప్పుడు మేము తప్పిపోయాం అనుకుందాం, ఒక 6 ఏళ్ళ కుర్రోడు, ఇప్పటికీ అలాగే ఉందండి ఊరు. అంతేనా? పెద్దగా ఎత్తుకుంటూ వచ్చేస్తారు ఇదే మా ఇల్లు అని. అది చరిత్ర, డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఉన్న చరిత్ర అది.
ఓకే. మేము మోటివేట్ చేస్తాం సార్ పబ్లిక్. కొట్టు సత్యనారాయణ గారు కదా ఉండేది? ఏదండి? కొట్టు సత్యనారాయణ గారు. కొట్టు సత్యనారాయణ తాడేపల్లి కూడా మీ సొంతూరు కదా? సొంతూరు. మరి అక్కడ నుంచి కాకుండా ఎందుకు మీరు చోడవరం కోరుకుంటున్నారు? తాడేపల్లిగూడెంలో నాకన్నా ముందు జనసేనలో స్ట్రాంగెస్ట్ లీడర్, ఇదివరకు మున్సిపల్ చైర్మన్. ఓకే ఓకే ఓకే. అతను ఇంకా పవర్ ఉండంగానే 2 ఏళ్ళ ముందుగానే అతను పార్టీలోకి వచ్చాడు. నేరాలో ఓడిపోయాడు. బొలిశెట్టి శ్రీనివాస్ అని మా క్లాస్మేట్ సీనియర్. ఓకే ఓకే. ఇప్పుడు జనసేనలో నేరాలో పోయిన వాళ్ళకి ఆయన ఇంకొకళ్ళకి ఎక్కువ బూతులు మాట్లాడుతుంటాడు కదా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏమంటే బూతులు మాట్లాడినోడు ఎవడున్నాడండి స్వచ్ఛంగా చెప్పండి. ఆ, బూతులు అంటున్నారు. బూతు వీళ్ళు ఏం మాడుతున్నారు? వీళ్ళు ఆ, కొడాల నాన్నగారు కానీ, రోజమ్మ గారు కానీ, ఆ, వీళ్ళంతా బూతులు కాకుండా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారా? ఆ. చెప్పండి ఒకటి. వీళ్ళు మాట్లాడేది పేరు నాని గారు, వీళ్ళు మాట్లాడేది ఏంటి? అసలు మీకు ఇచ్చిన ట్రాన్స్పోర్ట్లో అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఖండం ఎన్నైని? ఏసీ బస్సులు ఏంటి, నాన్ ఏసీ బస్సులు ఏంటి, ఎక్కడ పల్లె వెలుగు ఎక్కడ అవుతున్నాయి, ఎంత దీని మీద పెట్టుబడి అవుతుంది, టికెట్ రేట్లు పెంచితే ఎలాగా, టికెట్ల రేట్లు బ్యాలెన్స్ చేస్తే ఎలాగా, మనం యాడ్లు ఎలా సంపాదించి, దీని మీద ఉందండి శ్రద్ధ. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేస్తారు. నీకు ఎందుకురా దొరద? నీ ఇంట్లో వాళ్ళని ఎవరిని చేసుకోలేదుగా. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళు టైం బాగాలేక వాళ్ళు విడిపోయారు. స్త్రీ ప్రభుత్వం మాది అన్నప్పుడు ఆ విడిపోయిన వేరే కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళని పద్దాక మీరు ఇలా టీవీల్లో పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబాల్లో ఎంత మైనస్ పాయింట్ వెళ్తుందండి? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళే కుటుంబాలే కదా. మరి ఈ రాజకీయాలు ఉండవండి. ఓవరాల్ గా బందర్ సభ గురించి మీ కామెంట్ ఏంటి? అద్భుతం అండి. శ్రీకృష్ణుడు కురుక్షేత్రం మొదలు పెట్టేటప్పుడు సంధించిన ఆయన భీష్ముడి మీద నమస్కారం పెట్టు అని అనగానే అర్జునుడు, ఇప్పుడే చూసి వచ్చాను నేను అది, అర్జునుడు నమస్కార బాణం వేస్తాడు. అలాగే వదిలేడు నమస్కార బాణం ఒకటి. ఓకే. ఉందరా మీకు త్వరలో దగ్గరలోనే ఉంది మీకు. బీజేపీతో కటిఫై అట్లా మాట్లాడారు కదా బీజేపీ. ఒకటేనండి, బీజేపీ కూడా చాలా బాధ్యతగా ఎదురు చూస్తుంది. ఏంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ఇలా ఉంది. సరే వాళ్ళు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. 2014 రిపీట్ అవుతుంది అక్కడ. హిస్టరీ రిపీట్స్ చూసారా? నేను అడుగు పెట్టనంత వరకే, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటాడు బాలయ్య. సేమ్ అదే జరుగుద్ది. అంటే 2024లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందా? ముగ్గురు ఉంటారండి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకెళ్తే అక్కడ తీసుకుంటారు, ఎన్ని పక్కన పెడతారు అవి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖాయమంటారు? డెఫినెట్గా జరుగుతుంది అది. డెఫినెట్ ఇప్పుడు ఉన్నాడండి పొత్తుల్లో జనసేన నుంచి మీరు ఉంటారు బరిలో. ఒకటే సార్, పృథ్వీరాజ్ అనేవాడు, నాకు ఆయనకి ఏదో గొడవ ఏందండి, ఎప్పుడు నేను ఆయనతోటి మాట్లాడలేనండి, నేను అనవసరంగా ఏదో తిట్టానండి అంటే, మనం అందరం కలిసి పెద్ద చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, అలా అంటే అలాగా రా నువ్వు కలిసి బై కాఫీ తీసుకోండి, చేయకండి, అంతే జరుగుద్ది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. వీళ్ళకి ఎంతో చెప్పాలంటాడు. పొత్తుల గురించి చెప్పండి సింహం సింగిల్గా వస్తుంది అంటే రోజా గారు. సింహం సింగిల్గా వస్తే ఆవిడకి తెలియదు అనుకుంటా. సింహం సింగిల్గా వస్తే పరిగెడతారు జనమంతా. జూలో ఎవరైనా ఉంటే ఆఫీసర్లు పట్టుకెళ్ళిపోతారు లోపలికి. ఇది ఏదో మాట్లాడాలి సింహాలతోటి. ఇది మహేష్ బాబు అన్నాడు కదా, సింహాలతోటి, పులువులతోటి, ఎలకలతోటి కంపేర్ చేస్తే ఎలపరం వచ్చేస్తుంది అని అంటాడు సినిమాలో. అలాగే కంపారిజన్లు ఏంటండి, సింహాలు గింహాలు ఇవన్నీ ఎందుకు మనకి? స్వచ్ఛమైన ప్రజా పరిపాలన ఎవరిస్తారో వాడే నాయకుడు అండి. జనసేన అనే విషయం అలా పెడితే, అంటే వారాహి విషయం పెడితే, నారా లోకేష్ గారు పాదయాత్ర ఇప్పుడు అనంతపురం జిల్లా యువగలం, దాని మీద మీ కామెంట్ ఏంటి? బ్రహ్మాండంగా చేస్తున్నాడండి. నారా లోకేష్ గారిని నానా రకాలుగా మాట్లాడారు, అదన్నారు, ఇదన్నారు, ఇదన్నారు, అదన్నారు, అద్భుతంగా చేస్తున్నాడు అతను. అనుభవం సార్. ఇప్పుడు మనం చేసింది గొప్ప అనుకుంటే ఎలాగా? తప్పు. అది ఒక చెయ్యి ఇటు చూపిస్తే 3 మనకు చూపిస్తున్నాయి, అది తెలుసుకోవాలి ముందు. బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళి. ఒక జిల్లా దాటితే ఇంకో జిల్లాలో అద్భుతమైన స్పందన ఉంటుంది. అనంతపూర్లో బ్రహ్మాండమైన ఇది. ఈసారి జేసీ దివాకర్ రెడ్డి గారు మరలా అగైన్ ఈ విల్ బికమ్ ఎంపీ. వాళ్ళు లేకపోతే వాళ్ళ అబ్బాయి నిలబడిన వాళ్ళ అబ్బాయి ఎంపీ అవుతాడు. బ్రహ్మాండంగా ఉంది ఈసారి. మా బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఖచ్చితంగా మా బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతాడు. లేదు హిందూపూర్ ఎంపీగా ఈసారి పార్లమెంట్కి వెళ్ళాలన్నా హిందూపూర్ ఎంపీ నుంచి బ్రహ్మాండంగా గెలుస్తారు. హ్యాట్రిక్ అది జీవితకాలం ఆయన ఎమ్మెల్యే అక్కడ. ఇప్పుడు ప్రస్తుతము గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3కి 3 టీడీపీ కైవసం చేసుకుంది ఎమ్మెల్సీలను. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే పట్టభద్రులు అంటే బాగా చదువుకుని ఎటు వెళ్తున్నాం మనం, ఏంటి ఎటు వెళ్తుంది సొసైటీ, ఏంటి మనం సమాజం మీద ఒక ఇది ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రజల్ని మోటివేట్ చేయాలని వచ్చిన తీర్పేనండి అది. ఈ ప్రభావం అనేది 2024 ఎన్నికలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుందంటారా సార్? ఇంక ఉంటుంది లేదనేది కదండి. ఇప్పుడు చంద్రబాబు గారికి ఇన్ని ఇచ్చేసారు, చెప్పాగా మీకు. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని ఇచ్చేస్తారు. ఏ 2 కలిస్తేనే అధికారం.
ఇప్పుడు ఈ ఇద్దరు కలుస్తారు కానీ ఆయన కలవడు కదా. ఓకే. ఆయన ఏదో చెల్లి పథకం, అక్క పథకం, ఏదో చీర బొరాయిని ఏదో పెట్టాడు. ఆ, ఏదో పాపం పెట్టాడులే అని చెప్పి ఏదో ఆయనకి ఏదో కొంచెం ఇస్తారు, ఇక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సమానంగా ముగ్గురికి పంచుతారు. ఓకే. ఈ ఇద్దరు కలుస్తారు, కలవాలి రాష్ట్ర మీరు భవిష్యత్తు. ముగ్గురు కలుస్తారన్నారు కదా ఇక్కడ ముగ్గురు ఎలా కలుస్తారండి? బీజేపీ. అదే వాళ్ళుంటే వాళ్ళు దీంట్లో ముగ్గురు ఎలా కలుస్తారు? బీజేపీ కలవకుండా టీడీపీ జనసేన కలిస్తే అధిష్టానం నిర్ణయించాలండి అది. ఇద్దరు కలిసిన అధికారంలోకి వస్తారా? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు లైన్లోకి వస్తారు సార్. ఇప్పుడు అంత మిత్రులు, అంత గుణపాలు పెట్టి పొడుచుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే. మామూలుగా అందరితోటి మాట్లాడతారు. ఒక రకంగా అలాగా శత్రుత్వం పెంచుకునే నాయకులు బీజేపీలో అసలు లేరు. ఓకే. అదే టైం బీయింగ్ ఇప్పుడు నేనున్నాను సార్, వచ్చి నేను ఓపెన్గా మాట్లాడాను. నేను ఏదైనా తప్పు ఎలక్షన్లో మాట్లాడుంటే నన్ను క్షమించండి అని చెప్పాం మనం అని చెప్పి, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏంటి టీవీలో ఒక వీడియో చేశారు మీరు, బాగా ఇన్షర్ట్ చేసుకొని రంగులు పూసుకొని దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం అనేసి. దాకన్నా ముందు చిరంజీవి గారు వినిపించారండి ఆ గొంతు కొండవీడి దొంగలో. అవునండి. నేను ఒక షోకి యాంకరింగ్ చేస్తూ చిన్న చిన్న బిట్లు వదులుతుంటా ఉండి అప్పుడప్పుడు. ఇంకోటి కూడా వదిలేమండి, ఈశాన్యంలో దేవుడు ఉండాలి, ఇంటి ముందు తులసి కోట ఉండాలి, ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే అర్హత ఉండాలిరా. ఓకే. 25 కేజీల బియ్యం కోసం అరువులు దాచట్లేదు మేము, 25 ఏళ్ళ రాష్ట్ర జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. ఇదే అండి జనాలు చెప్పే మాట. ఇప్పుడు 30 సంవత్సరాల మంచి భవిష్యత్తు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఏం భవిష్యత్తు అండి? ఏమిస్తారు భవిష్యత్తు? ఇది దానికి గుండు కొట్టేయటమా ఋషికొండకి? ఎక్కడికక్కడే మొత్తం వెళ్ళిపోయినండి మొత్తం. ఈ రోజున అన్నప్రసాదం అనే తిరుమలలో మేము ఎప్పుడైనా సరే తిరుమల లడ్డు మనం బస్సుల్లో కానీ మీరు కూడా తెచ్చుకుని ఉంటారు దర్శనం అయ్యి, అంటే ట్రైన్లో కానీ ఎప్పుడైనా దాంట్లో బస్సుల్లో కానీ ఎక్కడైనా పెడితే మన స్మెల్ వచ్చేది. అవునండి, మంచి తిరుపతి లడ్డు. అవునండి. అటువంటి తిరుపతి లడ్డు లేదు. వకులాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అమ్మ ఎదురుగుండా వంటశాల ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఊరికి అలా నిలబడి అలా చూస్తేనే నేతి గుమ్మగుమ్మలు ఉండేవి. అన్నప్రసాదం అన్న అక్కడికి వెళ్ళి చూస్తే అంతా రేషన్ బియ్యం ఉండేది, ఏమి లేవు. ఓకే. మరి ఇంకా పాట పాడకుండా ఇంకేం పాట పాడతాం చెప్పండి. రాజకీయంగా మిమ్మల్ని అభిమానించే వారికి, సినిమా పరంగా మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాజకీయంగా నన్ను అభిమానించే వారికి వాళ్ళు వద్దన్నారు కాబట్టి, రాజకీయంగా నన్ను అభిమానించే నాయకులకి, కార్యకర్తలకి, అలాగే సినిమా ప్రేక్షకులందరికీ నేను ఓపెన్గా ఉంటానండి ఎప్పుడు. దానివల్ల నాకు వెనకాల లాస్ అయినా, నేను మాట్లాడే మాటలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే లాస్ అనుకుంటే ఆ లాస్లోంచి మళ్ళీ రికవర్ అవడమే కిక్కు. ఓకే. నేను దాని గురించి మాట్లాడను. ఏదో డబ్బుల కోసం వెళ్ళి రాజకీయం చేసే నీచమైన లండాకోర రాజకీయం కాదు నాది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మీకు ఇష్టమైతే ఆదరించండి, అభిమానించండి. కానీ నన్ను అభిమానించే రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సినిమా ప్రేక్షకులు, సినిమా వాళ్ళందరూ ఎస్ రైట్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటాం. ఓకే. మెగా కాంపౌండ్ ఇస్ ఫైనల్. అంతే, అంతేనండి ఫైనల్. ఇంకా అసలు లేదు, నో సెకండ్ థాట్. ఓకే. థ్యాంక్ యూ అండి. మీ నిర్ణయం ప్రకారం మీరు ఎక్కడో ఒక చాట పదిలంగా బాగుండాలని కోరుకుంటున్నాను. 2024లో మీరు అసెంబ్లీలో అధ్యక్ష అంటూ లేచి నిలబడ్డాన్ని మేము చూడాలని కోరుకుంటున్నామండి. అంతవరకు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.